సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అనంతగిరి కొండలోని కోటిపల్లి రిజర్వాయర్లో బోటింగ్ సందడి. అర్పపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ ఉపాధ్యాయుల మరణం బాధాకరమైనదన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జనవరి 19న జిల్లా కేంద్రం రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, స్నేహభావం మరియు ఐక్యతను పెంపొందిస్తాయన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. డిండి మండలం ఎర్రగడ్డ తండాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారుల విస్తృత దాడి. నాణ్యమైన సేవలు అందించి వినియోగదారుల మన్ననను పొందాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణ 34వ వార్డులో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, పట్టణ పరిధిలో ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ పట్టణం 34వ వార్డులో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, పట్టణ పరిధిలో ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ దశల వారీగా మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ నీటి సరఫరా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి స్థానికుల దైనందిన జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టర్ మినీ మీటింగ్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ఖరారు ప్రక్రియని పారదర్శకంగా కలెక్టర్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ఖరారు ప్రక్రియని పారదర్శకంగా కలెక్టర్ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు, చౌటుపల్లి మున్సిపాలిటీలో 20 వార్డులు, పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులు, మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది. మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల నిబంధనల రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బోటింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకు? వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలకు 12 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్కు రండి, ఎంజాయ్ చేయండి.
మీ భద్రత మా బాధ్యత అంటున్న తెలంగాణ టూరిజం శాఖ సిబ్బంది. బాగా శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో పర్యాటకులు బోటింగ్ చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. బోటింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకు? వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలకు 12 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్కు రండి, ఎంజాయ్ చేయండి. మీ భద్రత మా బాధ్యత అంటున్న తెలంగాణ టూరిజం శాఖ సిబ్బంది. బాగా శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో పర్యాటకులు బోటింగ్ చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకులను అట్రాక్ట్ చేయడంతో పాటు అక్కడి వాళ్లకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 2015 ఇక్కడ వాటర్ బోటింగ్ ఏర్పాటు చేశారు. 30 నిమిషాలు బోటింగ్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ గార్డ్స్ కూడా వెంటే ఉంటారు. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు నేచర్ లవర్స్ ఎక్కువగా వస్తుంటారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేసి రిలాక్స్ అయ్యేందుకు కోటిపల్లి రిజర్వాయర్కి వస్తుంటారని అక్కడి వారు అంటున్నారు. खराब होगा, जूता मत पहन के जा। నా పేరు రాఘవ రమేష్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము ఫ్యామిలీతో, ఫ్యామిలీ వెకేషన్కి వచ్చాము. చాలా బాగుంది బోటింగ్ పంపించే ముందర కూడా కేర్ దానికి సంబంధించిన నియమాలు అన్నీ కరెక్ట్గా చెప్తున్నారు. చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు శ్వేత, మా ఆయన హస్బెండ్ బాలరాజు. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకోసేపు ఉంటే బాగుండు అనిపించింది, బట్ టైం అయిపోయింది. మై నేమ్ ఇస్ సారూస్. I enjoyed very nice. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా పేరెంట్స్తో, మా ఫ్యామిలీతో చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాము, చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బాగుంది బోటింగ్ కూడా. ఫౌండేషన్ అండ్ పీటీఎఫ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుండి బోటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఇక్కడ బోటింగ్ను స్థాపించాడు. లోకల్ ఉపాధి కోసం ఈ బోటింగ్ను ప్రారంభించడం జరిగింది. మేము ఒక 40 మంది నుంచి వరకు పనిచేస్తాం ఇందులో. ఇక్కడ సేఫ్టీ చూసుకుంటాం సార్, లైఫ్ గార్డ్స్ మేము. మాకు ట్రైనింగ్ ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటుంది, లైఫ్ గార్డ్ ట్రైనింగ్, స్విమ్మింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. జాకెట్స్ వచ్చిన వాళ్ళకి జాకెట్స్ వేయడానికి లేడీస్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. జాకెట్లు మంచిగా క్లిప్పులు మంచిగా పెట్టేసి బోటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని అట్లా లోపల వెళ్ళి హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 30 మినిట్స్ ఉంటుంది. 30 మినిట్స్ డబల్ సీటరు 300 రూపీస్ ఉంటుంది, సింగిల్ సీటర్ 200 రూపీస్ ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళడానికి పైడిల్ బోట్ ఉంటుంది సార్. పైడిలో 2 కిడ్స్ 10 ఇయర్స్ బిలో, అడల్ట్స్ 2 మెంబర్స్ వెళ్ళొచ్చు. 8 కేజెస్ అబవ్ వాళ్ళకు కయాకింగ్లో అలౌడ్ లేదు, పైడిలింగ్లో అలౌడ్ ఉంది. ఇక్కడ లోకల్ ఉపాధి కోసం మన విశ్వేశ్వరరెడ్డి స్థాపించాడు దీన్ని. అండి
నేను గుడిమల్కాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాము మా ఫ్యామిలీతో. సో పద్మనాభ షాప్ టెంపుల్ చూసుకున్నాము, తర్వాత ఇక్కడికి వచ్చాము. సో బోటింగ్ మా పిల్లవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో వీకెండ్ డేస్కి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మంచి ఆపర్చునిటీగా అయితే ఉంది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. ప్రాజెక్ట్కి వచ్చాము ఈరోజు, మంచిగా ఎంజాయ్ చేసాము. మా ఫ్యామిలీతో, మా పిల్లలు, మా బావలంతా ఫ్యామిలీతో వచ్చాము. సూపర్గా ఉంది. 20 ఇక్కడ ఏరియాలు ఎక్కడ లేదు. మళ్ళా ఇది చేయాలని చేస్తున్నాం. ఎంజాయ్ చేశారా? మంచిగా ఎంజాయ్ చేయాలని చేస్తున్నాం. కోట్పల్లి ప్రాజెక్టులో లైఫ్ గార్డ్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్టులో గత 10 సంవత్సరాల క్రితం కొండ విశ్వేశ్వరరెడ్డి సారు జేకేఎంఆర్ ఫౌండేషన్ అండ్ పీటీఎఫ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడికి వచ్చే లైఫ్ గార్డ్కు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. లైఫ్ జాకెట్ సేఫ్గా వేసుకోవాలి, లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళాలి. లోపలికి వెళ్ళే వరకు లైఫ్ గార్డ్స్ ఉంటారు. మా వాళ్ళు 4 నుంచి 5 మెంబర్స్ ఉంటారు. వచ్చిన వాళ్ళు సేఫ్గా వచ్చి సేఫ్గా ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాం. ఈ బోటింగు మన హైదరాబాద్ నుండి ఒక 100 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి 1 డే ట్రిప్గా దీన్ని అందరు తీసుకొని అందరు విజిట్ చేయాలి. హాయ్, తిరుమల రావు నా పేరు. మేము కుక్కట్పల్లి నుంచి వచ్చాము ఫ్యామిలీతో. మా మదర్ కూడా వచ్చారు. సో దిస్ ద ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. బాగానే అనిపించింది. చాలా సెల్ఫ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. వితౌట్ ఎక్కడికి బోటింగ్ వెళ్ళినా కూడా ఎలా ఉంటుంది, అక్కడ డ్రైవర్ వాళ్ళు ఉంటుంది, బోటింగ్ ఉంటారు. ఇక్కడ అలా లేదు, బట్ సాటిస్ఫైడ్. బట్ ఇంకా ఉంటే పిల్లలు కదా, ఇంకా వాళ్ళతో ఎంజాయ్ చేయాలంటే ఇంకా వాళ్ళు డ్రైవ్ చేసే వాళ్ళు, బోటింగ్ చేసే వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ సాటిస్ఫైడ్, చాలా బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇది ఫస్ట్ టైం రావడం. మేము యాక్చువల్లీ వచ్చే ముందు కూడా కొన్ని యూట్యూబ్స్ చూసి దాన్ని రివ్యూ చూసిన తర్వాత బాగుంది మంచిగా ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ బోటింగ్ అనేది కూడా మనకు కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ కావడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ బోటింగ్ అనేది ఇక్కడ వీకెండ్స్ మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా సిటీకి వెళ్ళి నియర్ బై సిటీ ఉండడం వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఇక్కడికి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ మా యొక్క విధి ఏంటంటే టూరిస్టుల భద్రత అనేది మాకు సంబంధించింది. టూరిస్టులకు సంబంధించిన సూచనలు కానీ సలహాలు కానీ అవన్నీ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టూరిస్టుల భద్రత, ఇంకోటి వాళ్ళకు ఈ టూరిజం ప్లేస్కి వెళ్ళాలి అనేది ఏంటంటే కొన్ని టూరిస్టుల ప్లేసులతో కొద్దిగా అజాగ్రత్తగా ఫీల్ అవుతుంటారు. అలాంటి భయాందోళనలు ఏం లేకుండా వాళ్ళకు మేము ఇక్కడ నమ్మకంగా వాళ్ళకు ఉండడం అనేది మా డ్యూటీ కన్నా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 100% సెక్యూర్ చేయడం అనేది మా ఉది. మెయిన్ ఇక్కడ భద్రత, వాళ్ళకి టూరిస్టులకు నమ్మకం కల్పించడం అని ఈ 2 కాన్సెప్ట్లు అనేవి ఈ టూరిజం పోలీసు ఉండడం అనే ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం. కానీ ఏ టూరిస్ట్ అయినా ఏ టైం అయినా ఎవరైనా వెల్కమ్, ఎప్పుడైనా రండి. వారికి సంబంధించిన బాధ్యత అనేది మాది. నియర్ బై సిటీకి దగ్గర ఉండడం వల్ల కొద్దిగా డెవలప్మెంట్ కూడా దీనికి అవకాశం ఉంది. ప్రతి టూరిస్ట్ అనేది వెల్కమ్. ఇక్కడ ఎవరికైనా రండి. మార్నింగ్ 9 to సాయంత్రం 5 వరకు ఉంటుంది. వచ్చి మీరు సొంతంగా పెడల్ బోట్ కానీ కయాకింగ్ కానీ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళండి. సరే, సొంతంగా మనకు బోట్ ఇస్తారు వాళ్ళు. దాంతోపాటు నీళ్ళ మధ్యలో వీళ్ళు కూడా ఉంటారు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రైన్ పీపుల్ ఉంటారు. మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఈ టూరిజం ప్లేస్ అయితే ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇది టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ ఉపాధ్యాయులు కల్పన గీతాల మరణం చాలా బాధాకరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం మంత్రి నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రి పోస్టుమార్టం వద్ద కల్పన గీతాల పార్థివ దేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ ఉపాధ్యాయులు కల్పన గీతాల మరణం బాధాకరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం మంత్రి నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రి పోస్టుమార్టం వద్ద కల్పన గీతాల పార్థివ దేహాలను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కల్పన గీతాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాక ధైర్యాన్ని చెప్పారు. భగవంతుడు కల్పన గీతాల ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకొని నల్గొండ నుండి పాఠశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో కల్పన గీతాలు దుర్మరణం పాలు కావడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి వారి మరణం తీరని లోటు అని అన్నారు. ఇదే ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న మరో 2 ఉపాధ్యాయులు త్వరగా కోలుకోవాలని, ఇందుకు గాను వారికి మంచి వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ప్రజలు రహదారి ప్రమాదాలకు గురి కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతలో భాగంగా ప్రజలకు అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి అన్నారు.
వాహనాలను జాగ్రత్తగా నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, టూ వీలర్ నడిపేవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, రోడ్డుపై ప్రయాణించేవారు క్షేమంగా వెళ్లి క్షేమంగా ఇంటికి వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుపల్లిలో ప్రారంభమైన కార్మిక కర్షక పోరుయాత్ర శనివారం యాదగిరిగుట్ట పట్టణం చేరుకుంది. ఈ సందర్భంగా గుట్ట పాదాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, మోడీ పుట్టక ముందు నుండే దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నేడి మోడీ ప్రభుత్వం కార్మికుల 8 గంటల నుండి 12 గంటలకు పెంచుతూ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉందన్నారు. చౌటుపల్లిలో ప్రారంభమైన కార్మిక కర్షక పోరుయాత్ర శనివారం యాదగిరిగుట్ట పట్టణం చేరుకుంది. ఈ సందర్భంగా గుట్ట పాదాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, మోడీ పుట్టక ముందు నుండే దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నేడు మోడీ రద్దు చేసి కార్మికుల 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్లకు ఉపయోగపడే అనేక విధానాలకు పొందుపరచి కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధికి గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించిందని, నేడు దాన్ని 60%కు కుదించి రాష్ట్రాలపైన 40% భారం వేసి ఉపాధి పథకం ఎత్తివేసి కుట్ర చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యవసాయ కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసన సభలను, ర్యాలీలను నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల 19న భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్మిక కర్షక పోరుయాత్రలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొల్లు యాదగిరి, కొండమడుగు నరసింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గౌడ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు కొమ్మటడ్డి చంద్రారెడ్డి, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, రైతు సంఘం నాయకులు నూకల భాస్కర్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చెక్కా రమేష్, సిఐటియు నాయకులు సీసా శ్రీను, పుప్పాల గణేష్, ఆర్ నర్సయ్య, పిఎన్ఎం నాయకులు భిక్షపతి, హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల కృష్ణ, బండా శ్రీశైలం, నాయకులు ఈశ్వర్రెడ్డి, జానీ, ప్రవీణ్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం రాకముందే
కార్మిక వర్గం సాధించుకుంటే ఆ చట్టాలను అన్నింటినీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటన్నింటినీ పక్కకు పెట్టేసి ఆయనకు కావాల్సిన విషయాలు తీసుకొని ఒక 4 లేబర్ కోడ్లు తెచ్చిండు. ఈ 4 లేబర్ కోడ్లలో ముఖ్యంగా ఇవాళ కార్మికుల పని గంటలు ఇక్కడున్న అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దూర ప్రాంతంగా ఉంటున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇప్పటి వరకు ఒక రోజు పని దినాలంటే 8 గంటలే. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు తెచ్చిన లేబర్ కోడ్ల పుణ్యమా అని 8 గంటలు పోయి ఇవాళ 12 గంటలకు అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోడీ అట్లాంటి లేబర్ కోడ్లను తీసుకొచ్చిండు. ఆయన తానా అంటే ఈయన తందానా అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రంలో షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి 282 జీవోలు తీసుకొచ్చి 10 గంటలు పనిచేయాలని చెప్పి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దానికి మద్దతు పలికిన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళ పాలక వర్గాలు కార్మికులని దోచే వాళ్ళకి దోస్తులుగా ఉన్నారు తప్ప శ్రమజీవుల పక్షాన లేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 8 గంటల పనే కాదు, ఇవాళ కార్మికులు ఇవాళ హమాలీ కార్మిక సోదరులు ఉన్నారు. ఇక్కడ మనం సంక్షేమ బోర్డు కావాలి, వెల్ఫేర్ బోర్డు కావాలని పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ హమాలీ కార్మికులు లోడ్ వేసేటప్పుడు నెట్ కొట్టేటప్పుడు జారి కింద పడి కాలు చేతులు తిరిగితే వాళ్ళకి అమ్మోడు అయ్యోడు కనీసం చూసే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళకు సంక్షేమ బోర్డు ఉంటే కనీసం ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాల నుంచి వాళ్ళ వైద్య ఖర్చులు కావచ్చు లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండడం కోసం కొంచెం ఆర్థిక సహకారం ఉపయోగపడుతుంది. పిల్లలకు చదువులకు అన్ని రకాలుగా సంక్షేమ బోర్డు ఉండాలని పోరాటం చేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల పుణ్యమా అని ఇప్పటి వరకు ఉన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డే పోయే పరిస్థితి ఉన్నది. ఇక కొత్తగా ఏర్పాటు చేయాల్సిన హమాలీ కార్మికులు కావచ్చు, ఇక్కడ అడ్డాల దగ్గర నడుస్తున్న ట్రాన్స్పోర్ట్ కార్మికులు కావచ్చు, వాళ్ళ వెల్ఫేర్ బోర్డు సంగతి ఇక గాలికి వదిలేసినట్టే. అంటే వెల్ఫేర్ బోర్డు అనేది ఇక ప్రశ్నే ఉండదు. నరేంద్ర మోడీ తెచ్చిన చట్టం పుణ్యమాని ఇవాళ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి ఉన్నది. మరొక వైపు యూనియన్ పెట్టుకోవాలంటే ఇక్కడ కొబ్బరికాయ హమాలీలో పనిచేస్తున్న 45 మంది ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ యూనియన్ రిజిస్ట్రేషన్ గతంలో అయ్యింది. కానీ ఇప్పుడు మోడీ తెచ్చిన చట్టం పుణ్యమాని 100 మంది కార్మికులు ఉంటేనే యూనియన్ అవుతుంది. మరి ఇక్కడ మొత్తం పనిచేస్తుంది 45 మంది. మరి ఇప్పుడు కనుక మనం దరఖాస్తు చేస్తే కొత్త యూనియన్ కాదు. ఇక మరొక వైపు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో యూనియన్ పెట్టుకోవాలన్నా అక్కడ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి. మొత్తం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల్లో 10% మంది ఉండాలి. వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఇవ్వాలి. ఆయన ఆ కంపెనీ యజమాని కూడా మా వాళ్ళే అని చెప్పి లెటర్ ఇవ్వాలి. అంటే యూనియన్ చేసుకునే హక్కును కూడా ఇవాళ సమాధి చేసిన పరిస్థితి ఉన్నది. మరొక వైపు సమ్మె చేయాలనంటే క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి ఉపయోగపడతాయని యువకులంతా సెల్ ఫోన్లు వదిలి క్రీడల వైపు రావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కప్పుల వేనారెడ్డి డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ మురిగాల భిక్షం గౌడ్ సత్యమ్మల జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ నాయకులు మురిగాల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ నంబర్లు తెలిపే బోర్డులను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి ఉపయోగపడతాయని యువకులంతా సెల్ ఫోన్ వదిలి క్రీడల వైపు రావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో మురిగాల భిక్షం గౌడ్ సత్యమ్మల జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ నాయకులు మురిగాల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ నంబర్ తెలిపే బోర్డులను ప్రారంభించారు. అనంతరం మురిగాల భిక్షం గౌడ్ సత్యమ్మల జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మురిగాల ఉపేందర్ గౌడ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బోర్డుల ఏర్పాటు, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని గెలుపు సాధనకై ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎండి ఫజియోద్దీన్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాడుగుల నవీన్, మాజీ కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, 19వ వార్డు అధ్యక్షుడు గౌస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, తన్వీర్ హుసేన్,
కొడకండ్ల ఉపేందర్ రెడ్డి, గడ్డం వెంకన్న, మధ్యబోయిన శ్రీనివాస్, సిరువెల్ల శబరి, పంతంగి దశరథ, కొత్తపల్లి వెంకన్న, నబీ ఖాన్, జావేద్, నవీన్, వినయ్, వార్డు నాయకులు వెంకన్న, పృథ్వీ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డిండి మండలంలోని ఎర్లగడ్డ తండాలో నాటుసారా తయారీ అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎర్లగడ్డ తండాలో ఆకస్మిక దాడులు నిర్వహించగా 800 లీటర్ల బెల్లం పానకం, 10 లీటర్ల నాటుసారా లభ్యం కావడంతో ధ్వంసం చేయడం జరిగిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ రాకేష్ తెలిపారు. దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డిండి మండలంలోని ఎర్లగడ్డ తండాలో నాటుసారా తయారీ అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎర్లగడ్డ తండాలో ఆకస్మిక దాడులు నిర్వహించగా 800 లీటర్ల బెల్లం పానకం, 10 లీటర్ల నాటుసారా లభ్యం కావడంతో ధ్వంసం చేయడం జరిగిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ రాజేష్ తెలిపారు. ఆకస్మిక దాడులలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ మల్లేష్, సిబ్బంది పోకల స్వామి, సీనయ్య, మనోహర్, మహేష్ పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా నాటుసారా తయారీ అమ్మకాలు జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు బహిర్గతం కాకుండా చూసే బాధ్యత తమదని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ రాకేష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారీ అమ్మకాలు జరిపితే వారిపై కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట కేంద్రంలోని వల్లభరాపురం జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ స్టోర్ను ప్రారంభించారు. వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట కేంద్రంలోని వల్లభరాపురం జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ స్టోర్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ యాజమాన్యం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అనంతగిరి కొండలోని కోటిపల్లి రిజర్వాయర్లో బోటింగ్కి సందడి. అల్పపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ ఉపాధ్యాయుల మరణం బాధాకరమైనదన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జనవరి 19న జిల్లా కేంద్రం రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, స్నేహభావం మరియు ఐక్యతను పెంపొందిస్తాయన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. డిండి మండలం ఎర్రగడ్డ తండాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారుల విస్తృత దాడి.
నాణ్యమైన సేవలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.